ఒకవేళ మీ రాశి మేషరాశి లేదా మీ లగ్నం మేషలగ్నం అయితే, ఈ ప్రెజెంటేషన్ బహుశా ఈ సంవత్సరంలోనే అత్యంత ముఖ్యమైన పత్రం డాక్యుమెంట్‌గా నిరూపించబడుతుంది. ఎందుకు? ఎందుకంటే గ్రహ సంచారం మరియు గణాంకాలు కేవలం భవిష్యవాణిని మాత్రమే చెప్పడం లేదు. గట్టిగా అరుస్తూ ఒక బలమైన యుగ మార్పును సూచిస్తున్నాయి. నా గణన స్పష్టం చేస్తున్న విషయం ఏమిటంటే, జనవరి 6, 2026న రుణ బ్రహ్మాండంలో గత 76 సంవత్సరాలలో ఎన్నడూ చూడని ఒక అరుదైన ఖగోళ సంయోగం ఏర్పడుతుంది. బహుశా గతసారి మీ పూర్వీకుల కాలంలో ఏర్పడిన గ్రహస్థితి ఇదే కావచ్చు. ఈ నెలలో మీరు ఒక వైరుధ్యాన్ని ఎదుర్కొంటారు. ఒకవైపు శని యొక్క ఏలినాటి శని, శాడే సతి ఒత్తిడి ఉంది. అది మీ పరీక్ష తీసుకుంటుంది. మరోవైపు మీ లగ్నాధిపతి అయిన కుజుడు తన ఉచ్చ స్థితిలోకి వస్తున్నారు. ఈ పోరాటం ఆటంకాలు మరియు పరాక్రమం మధ్య జరుగుతుంది. ప్రశ్న ఏమిటంటే, శని మీపై భారం మోపుతారా? లేదా కుజుడు మీకు విజయాన్ని అందిస్తారా? ఈ చర్చ చివరకు వచ్చేసరికి జనవరి 1 నుండి జనవరి 13 మధ్య మీరు తీసుకోవాల్సిన ఆ ఒక్క నిర్ణయాత్మక అడుగు ఏమిటి అనేది మీకు స్పష్టమవుతుంది. అది శని ప్రభావాన్ని సమతుల్యం చేసి కుజుడి శక్తి యొక్క 100% లాభాన్ని మీకు అందిస్తుంది. సగం జ్ఞానం ప్రమాదకరం కాబట్టి ఈ విశ్లేషణను చివరి వరకు శ్రద్ధగా అర్థం చేసుకోండి. రండి, మేషరాశివారి జనవరి 2026 మహారాశి ఫలాన్ని ఈ కాలఖండంలో మీ 9వ ఇంట్లో అంటే భాగ్యం, ధర్మం మరియు దూర ప్రయాణాలకు కేంద్రమైన స్థానంలో గ్రహాల ఒక భారీ సమూహం ఏర్పడుతోంది. సూర్యుడు, కుజుడు, శుక్రుడు మరియు బుధుడు ఒకే చోట ఉన్నారు. దీనిని జ్యోతిష్శాస్త్రంలో మనం చతుర్గ్రహ యోగం అంటాం. కానీ అసలైన నిర్ణయాత్మక మలుపు ఇది కాదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ 3వ ఇంట్లో ఉన్న దేవగురువు బృహస్పతి తన 7వ పూర్ణ దృష్టిని నేరుగా ఈ 4 గ్రహాలపై వేస్తున్నారు. వాస్తవాలు ధృవీకరిస్తున్నదేమిటంటే, ఇదే ఆ 76 సంవత్సరాల అరుదైన యోగం. ఇక్కడ చాలా సూక్ష్మమైన మరియు ఆసక్తికరమైన సంఘటన జరుగుతోంది. శుక్రుడు మరియు గురువు సహజంగా శత్రువులుగా పరిగణించబడతారు. కానీ ఇక్కడ సూర్యుడు మరియు కుజుడు వీరిద్దరి మధ్య మధ్యవర్తి పాత్రను పోషిస్తున్నారు. ఇది సరిగ్గా ఇద్దరు విరోధుల మధ్య ఇద్దరు సమర్థవంతమైన నాయకులు వచ్చినప్పుడు ఘర్షణ ముగిసి ఒక కొత్త శక్తి ఎలా ఏర్పడుతుందో అలా అన్నమాట. జనవరి 14 నుండి నెలాఖరు వరకు మధ్య జనవరిలో ఈ గ్రహాలన్నీ కదిలి మీ 10వ ఇల్లు అంటే కెరీర్ స్థానంలోకి మారతాయి. తేదీలను నోట్ చేసుకోండి. జనవరి 13వ తేదీన శుక్రుడు 10వ ఇంట్లోకి వెళ్తారు. జనవరి 10న మకర సంక్రాంతి రోజున సూర్యుడు 10వ ఇంట్లోకి వెళ్తారు. జనవరి 10న అత్యంత పెద్ద రోజు కుజుడు 10వ ఇంట్లోకి వచ్చి ఉచ్చ స్థితిని పొందుతారు. మరియు జనవరి 16వ తేదీ బుధుడు కూడా అక్కడికి చేరుకుంటారు. ఇప్పుడు మీరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ టాపిక్ గురించి మాట్లాడదాం. కెరియర్ మరియు జాబ్. మిత్రులారా, నేను చాలా బాధ్యతతో చెప్తున్నాను. జనవరి 2026 మేషరాశి వారి కెరీర్ కోసం గత కొన్ని సంవత్సరాల్లోనే అత్యుత్తమ నెలగా నిరూపించబడవచ్చు. కానీ ఇందులో ఒక ప్రక్రియ ఉంది. మొదటి 14 రోజులు ప్లానింగ్ కోసం. జనవరి 14 వరకు గ్రహాలు 9వ ఇంట్లో ఉన్నంతకాలం విషయాలు కాగితాల మీద జరుగుతున్నట్లు మీకు అనిపిస్తుంది. మీరు బిజినెస్లో ఉంటే మీరు కొత్త వ్యూహాలను రచిస్తారు. మీరు జాబ్లో ఉంటే మీకు ట్రాన్స్ఫర్ లేదా ట్రావెల్ ఆర్డర్స్ రావచ్చు. ఎందుకంటే బిజినెస్ కారకుడైన బుధుడు 9వ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ మరియు విదేశీ ట్రేడింగ్ చేసేవారికి ఈ సమయం బంగారం లాంటిది. జనవరి 14 తర్వాత అసలైన పేలుడు జరుగుతుంది. ఎప్పుడైతే జనవరి 14న సూర్యుడు 10వ ఇంట్లోకి వస్తారో మరియు జనవరి 16న కుజుడు అక్కడ ఉచ్చస్థితిలో ఉంటారో అక్కడ రుచక పంచ మహాపురుష రాజయోగం మరియు కులదీపక యోగం ఏర్పడతాయి. ఇది ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకుందాం. సూర్యుడికి 10వ ఇంట్లో దిగ్బలం లభిస్తుంది. సూర్యుడు రాజు. రాజు తన సింహాసనంపై కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది? పవర్ వస్తుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే, రాజకీయాల్లో ఉంటే, లేదా ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్లో. కానీ ఒక హెచ్చరిక కూడా ఉంది. శనిదేవుడు 12వ ఇంట్లో ఉన్నారు. ఆయన 10వ ఇంటి యజమాని. దీనర్థం సక్సెస్ విత్ స్ట్రగుల్. మీరు కుర్చీలో కూర్చోగానే పనైపోతుంది అని కాదు. పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు అర్ధరాత్రి వరకు పనిచేయాల్సి రావచ్చు. కానీ కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నారు కాబట్టి మీరు అలసిపోరు. మీరు ఆ ప్రెజర్ని ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ప్రశ్న వస్తుంది. ఈ కెరీర్ గ్రోత్
బ్యాంక్ బ్యాలెన్స్‌లో కనిపిస్తుందా? డబ్బు వస్తుందా? సమాధానం: అవును. చాలా బాగా వస్తుంది. దీనికి 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది, మీ 11వ ఇంట్లో రాహు మహారాజు కూర్చున్నారు. రాహువు పని యాంప్లిఫై చేయటం, అంటే పెంచటం. 11వ ఇంట్లో రాహువు ఆకస్మిక ధనాన్ని ఇస్తారు. షేర్ మార్కెట్, ట్రేడింగ్ లేదా లాటరీ. వీటిలో మీరు తెలివిగా డబ్బు పెడితే ఆకస్మిక లాభం రావచ్చు. డేటా చెప్తోంది, జూదం జోలికి వెళ్ళొద్దు, కానీ క్యాలిక్యులేటెడ్ రిస్క్ లాభాన్ని ఇవ్వవచ్చు. రెండవది, శుక్రుడు మీ ధనస్థానానికి అధిపతి. జనవరి 13వ తేదీన శుక్రుడు మీ 10వ ఇంట్లోకి వస్తారు. జ్యోతిష్శాస్త్ర నియమం ఒకటుంది. ఎప్పుడైతే ధనాధిపతి కెరీర్ స్థానంలోకి వస్తారో ఆ వ్యక్తి తన పని ద్వారా భారీగా డబ్బు సంపాదిస్తాడు. జీతం పెరిగే బలమైన యోగాలున్నాయి. బిజినెస్లో క్యాష్ ఫ్లో పెరుగుతుంది. ముఖ్యంగా మీడియా, ఫ్యాషన్, సినిమా లేదా ఇప్పుడు సంబంధాల రిలేషన్షిప్స్ విషయానికొద్దాం. గుండెకాయ విషయాల్లో పరిస్థితి కొంచెం ట్రిక్కీగా ఉంది మిత్రులారా. నేను మీకు అబద్ధపు ఆశలు కల్పించను. ఏది నిజమో అదే చెప్తాను. మీ 5వ ఇంట్లో కేతువు ఉన్నారు. కేతువు పని పొగ, ధూమ్రం. ఇది విషయాలను మసకబారుస్తుంది. ఈ నెలలో మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదని మీకు అనిపించొచ్చు. ప్రేమలో ఆ వెచ్చదనం లేదని మీకు అనిపించొచ్చు. ఒక వింతైన అసంతృప్తి ఉంటుంది. ఈ సంబంధం సరైనదేనా? నేను బ్రేకప్ చేసుకోవాలా? అని మీరు ఆలోచించొచ్చు. నా సలహా ఏంటంటే, ఆగిపోండి. ఇది కేతువు సృష్టిస్తున్న భ్రమ. మే, జూన్ వరకు వేచి ఉండండి. ఎటువంటి పెద్ద నిర్ణయం తీసుకోవద్దు. వైవాహిక జీవితం మరియు సోషల్ లైఫ్లో ఒక చాలా ఆసక్తికరమైన టెక్నికల్ పాయింట్ ఉంది. జనవరి 13వ తేదీ తర్వాత శుక్రుడు 10వ ఇంట్లోకి వస్తారు. ఆస్ట్రాలజీలో శుక్రుడు 10వ ఇంట్లో దిగ్బల శూన్యం అవుతారని అంటారు. ఎందుకు? ఎందుకంటే శుక్రుడు అంటే ప్రేమ మరియు 10వ ఇల్లు అంటే పని. ఈ నెలలో మీరు మీ కెరీర్‌లో ఎంత బిజీగా ఉంటారంటే, ఎంత ఆశయాలతో ఉంటారంటే, మీరు మీ జీవిత భాగస్వామికి సమయం ఇవ్వలేరు. ఇంటికి వచ్చాక కూడా మీరు ఆఫీస్ మాటలే మాట్లాడతారు. దీనివల్ల ఈగో క్లాషెస్, అహంకార ఘర్షణలు రావచ్చు. మరియు అత్యంత ముఖ్యం, శుక్రుడు, బుధుడు మరియు కుజుడు 10వ ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ రొమాన్స్ లేదా వర్క్ ప్లేస్ స్కాండల్ ప్రమాదం పెరుగుతుందని డేటా జనవరి 15 తర్వాత మీలో ఒక ప్రత్యేకమైన శక్తి వచ్చిందని మీరు గమనిస్తారు. మీరు ఇంటి పాత సమస్యను పరిష్కరిస్తారు. ఇంట్లో ఏదైనా రెనోవేషన్, రిపేరింగ్ లేదా భారీ క్లీనింగ్ పెండింగ్లో ఉంటే దాన్ని ఈ నెలలో మీరు పూర్తి చేయిస్తారు. మీరు ఇంటికి బాస్ అవుతారు. కుటుంబంలో మీ నిర్ణయాలకు విలువ పెరుగుతుంది. అత్తింటి వారి వైపు కూడా మీ గౌరవం పెరుగుతుంది. కానీ ఇక్కడ ఒక రెడ్ ఫ్లాగ్ ఉంది. కుజుడు మరియు సూర్యుడు 10వ ఇంట్లో ఉన్నప్పుడు కోపం మరియు ఆధిపత్యం పెరుగుతాయి. అంతా నా ఇష్ట ప్రకారమే జరగాలి అని మీకు అనిపించవచ్చు. ఈ క్రమంలో అత్తమామలతో లేదా భర్తతో ఈగో క్లాష్ రావచ్చు. నా సలహా ఇది: మీ ఎనర్జీని ఇంటిని అందంగా మార్చడానికి వాడండి. ఇంట్లో వారిపై హుకుం జారీ చేయడానికి కాదు. లేకపోతే ఉన్న ప్రశాంతత చెడిపోవచ్చు. శనిదేవుడు 12వ ఇంట్లో ఉన్నారు. మీరు గమనించండి, ఈ నెలలో ఇంటి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఎప్పుడైనా వాషింగ్ మెషీన్ పాడవచ్చు, ఇంట్లో ఏదైనా వస్తువు విరిగిపోవచ్చు, లేదా మెడికల్ బిల్లులు రావచ్చు. మీరు మీ సేవింగ్స్ తీయాల్సి రావచ్చు. అందుకే నెల మొదట్లోనే బడ్జెట్ కొంచెం టైట్‌గా ఉంచండి. షాపింగ్ చేసేటప్పుడు ఆ వస్తువు నిజంగా అవసరమా అని ఆలోచించండి. అలాగే 5వ ఇంట్లో కేతేతువు ఉన్నారు. ఒక తల్లిగా మీకు మీ పిల్లల గురించి ఆందోళన ఉంటుంది. బహుశా వారు చదువుపై శ్రద్ధ చూపకపోవచ్చు, లేదా వారి ప్రవర్తన మారుతూ ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే జనవరి 16వ తేదీన కుజుడు ఉచ్చస్థితికి వస్తారో, రాత్రికి రాత్రే మీ ఎనర్జీ మారిపోవటాన్ని మీరు చూస్తారు. మీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది. మీరు అనారోగ్యాలను ఓడిస్తారు. కానీ గుర్తుంచుకోండి, ఉచ్చ కుజుడు అంటే హై హీట్, అధిక వేడి, కోపం చాలా వస్తుంది. మీరు ఈ ఎనర్జీని వ్యాయామం లేదా జిమ్‌లో బయటికి తీయకపోతే అది మెంటల్ ఫ్రస్ట్రేషన్‌గా మారుతుంది. కాబట్టి మంత్రం ఏంటంటే, చెమట చిందించండి, ఆరోగ్యంగా ఉండండి. మిత్రులారా, గ్రహాలు తమ పని అవి చేస్తాయి. కానీ పరిహారాలు, రెమెడీస్ వర్షం నుండి మనల్ని కాపాడే గొడుగులాంటివి. జనవరి 2026లో ఏలినాటి శని మరియు అస్తంగత కుజుడి ప్రభావాన్ని తగ్గించడానికి మరియు కెరీర్ గ్రోత్‌ను పెంచుకోవటానికి ఈ 3 ఉపాయాలు మీకు రామబాణంలా పనిచేస్తాయి. నోట్ చేసుకోండి. మొదటి ఉపాయం శని మరియు ఆరోగ్యం కోసం. శని 12వ ఇంట్లో ఉండి ఖర్చులు మరియు ఒత్తిడిని ఇస్తున్నారు కాబట్టి ప్రతి శనివారం సాయంత్రం వేళ రావి చెట్టు కింద ఆవ నూనె దీపం వెలిగించండి. మరియు కుదిరితే ఎవరైనా పేదవారికి
లేదా పారిశుధ్య కార్మికులకు కొంత డబ్బు లేదా ఆహారం దానం చేయండి. కష్టపడి పనిచేసే వారి పట్ల శనిదేవుడు సంతోషిస్తారు. రెండవ ఉపాయం కెరీర్ మరియు కాన్ఫిడెన్స్ కోసం. జనవరి 14 తర్వాత సూర్యుడు 10వ ఇంట్లో ఉంటారు కాబట్టి వారి పవర్ పెంచటానికి రోజూ ఉదయం లేచి రాగి పాత్రలో నీరు తీసుకుని అందులో కొంచెం బెల్లం. మూడవ ఉపాయం కుజుడు మరియు ఎనర్జీ కోసం. మొదట్లో కుజుడు బలహీనంగా ఉన్నారు కాబట్టి ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. అక్కడే కూర్చుని హనుమాన్ చాలీసా పఠించండి. మరియు ఎర్ర కందిపప్పు ఎవరైనా అవసరమైన వారికి దానం చేయండి. మిత్రులారా, జనవరి 2026 మీకు ఒక టర్నింగ్ పాయింట్. జనవరి 6 నాటి ఆ అరుదైన యోగం మరియు జనవరి 16న కుజుడు ఉచ్చస్థితికి రావడం, ఇలాంటి అవకాశాలు రోజూ రావు. మొదటి 15 రోజులు ప్రశాంతంగా ప్లానింగ్ చేసుకోండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మరియు చివరి 15 రోజులు మీ పూర్తి శక్తిని కెరీర్లో పెట్టండి. విజయం మీకోసం వేచి ఉంది. కేవలం మీ ఈగోను కంట్రోల్లో ఉంచుకోండి. వినయమే మీ అతిపెద్ద బలమవుతుంది. ఈ విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో జ్ఞానదాయకంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. దీనివల్ల మా మనోధైర్యం పెరుగుతుంది. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరియు మీరు మొదటిసారి ఛానల్కు వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కండి. మాతారాణి మీ అందరికీ మేలు చేయుగాక. మీ జనవరి నెల శుభప్రదంగా ఉండుగాక. త్వరలో తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఓం నమః శివాయ. హరహర మహాదేవ్.